విద్యాసాగర్ గారు, ఫర్నిచర్ గురించి చూసాం. అంటే ఇప్పటి వరకు అంటే ఎప్పుడైతే అధికార ప్రభుత్వం ఏర్పడిందో వెంటనే ఎవరైతే అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళంతా కూడా ఫర్నిచర్ను కొత్త ప్రభుత్వానికి అప్పజెప్పడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ఫర్నిచర్ అప్పజెప్పిన దాఖలాలు లేవు. సో దీని మీద ఒక రగడే కొనసాగుతుంది, మీకు తెలిసిన విషయమే. సో గుడ్ మార్నింగ్ అండి మీకు, అట్లాగే రాజశేఖర్ గారికి. ఇన్ జనరల్గా ప్రభుత్వంలో సీఎం క్యాంప్ ఆఫీస్ అనేది ఒకటి ఉంటుంది. మనకు తెలంగాణలో చూసుకుంటే ప్రగతి భవన్ ఉంది. అట్లాగే అన్ని స్టేట్స్లో కూడా ఆ సీఎం రెసిడెన్స్ అనేది మ్యాండేటరీ. మా దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ విధ్వంసకర ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏదైతే చేయాల్సిన కార్యక్రమాలు చేయకుండా తను అనుకున్న కార్యక్రమాలు చేసే క్రమంలో తాడేపల్లిలో ఆయన పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ ప్యాలెస్కు యాక్సెస్ రోడ్లు కానీ సెక్యూరిటీస్ కానీ లేకపోతే సీఎం రెసిడెన్స్గా ఆయన ఎన్నికల్లో చెప్పినట్టు నేను 30 ఏళ్ళు ఓడిపోతా 300 సంవత్సరాలు ఉంటా అని చెప్పి స్టేట్మెంట్ ప్రకారము క్యాంప్ ఆఫీస్ మొత్తం అంతా కూడా ఎత్తుకొని పోయి తాడేపల్లి కూడా ఆ కొంపలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, ఆయన ఓడిపోయి కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన కానీ లేకపోతే ఆయనకి ఇప్పుడు ఉన్నటువంటి పిఏలో లేకపోతే ఓఎస్డీనో వాళ్ళు ఎవరో గవర్నమెంట్కి ఉత్తరం రాసి, అయ్యా ఇక్కడ మా దగ్గర ఇంత ఫర్నిచర్ ఉంది, అఫీషియల్ స్టేటస్లో సీఎం గారు క్యాంప్ ఆఫీస్ పెట్టారు కాబట్టి ఉంటుంది, కాబట్టి రెసిడెన్స్ క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, కాబట్టి ఆ క్యాంప్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో మేము పెట్టుకుంటాం, దాని కాస్టింగ్ గవర్నమెంట్ చెప్తే కట్టేస్తామని కానీ లేకపోతే మీరు చెబితే మేము తీసుకొచ్చి ఎక్కడ డంప్ చేయాలో లేదా మీరు వచ్చి తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఒకరికి ఉత్తరం రాసే సంస్కారం అన్నా ఉండాలి. అది లేదు. ఇప్పుడు సిస్టంలో ఏంటి, ప్రతి ఒక్క మంత్రులకు ముఖ్యమంత్రికి క్యాంప్ ఆఫీస్ అనేది మ్యాండేటరీ ఉంటుందండి. అదేమి సిస్టమ్ లేని కాదు. అయితే ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత మీరు కావాలంటే చూడండి, ఇప్పుడు తెలంగాణలో మంత్రుల నివాసాలు ఉన్నాయి. ఇట్ ఈస్ పర్మనెంట్ టు ఎవరీ మినిస్టర్. అది ఎవరు ఎలక్ట్ అవనివ్వండి, కానీ ఎలక్ట్ అయ్యే ప్రతి మంత్రికి రెసిడెన్స్ క్వార్టర్స్ నెంబర్ ఇస్తారు. క్వార్టర్స్లో ఫర్నిచర్ ఉంటుంది. ఎలక్టెడ్ మినిస్టర్కి వెహికల్స్ ఉంటాయి, అక్కడ పని మనుషులు ఉంటారు. అంటే అది కంప్లీట్గా ప్యూర్లీ గవర్నమెంట్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ అనుభవించడానికే తప్ప తీసుకెళ్ళి అమ్ముకోవడానికి అటువంటివి ఉండవు. ఇప్పుడు అమరావతిలో మంత్రుల నివాసానికి సంబంధించి మేము టెండర్ నోటిఫికేషన్ చేసి అక్కడ వర్క్ స్టార్ట్ అయ్యింది. అంటే మంత్రులు ఇంతమంది ఉండాలి, ఇక్కడ మంత్రులు నివసించడానికి ఇది ఉంటుంది, లేదా జడ్జి బంగ్లాలు ఉండాలి, ఐఏఎస్లు ఉండాలా, ఐపీఎస్లు ఉండాలా, లేదంటే ఆల్ ఇండియా సర్వీసెస్ ఉండాలా, ఇట్లాగని చెప్పేసి మేము ఎక్కడైతే స్టార్ట్ చేసామో వాటిని కంప్లీట్గా నిలుపుదల చేసేసి ఎక్కడో వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట ఎక్కడో వాళ్ళకు నచ్చిన చోట పెట్టుకున్నారు. ఈరోజు ఏమైంది, వాటన్నిటినీ కన్సల్టేషన్ చేసి ఆ మంత్రులు వాడుతున్నటువంటి ఫర్నిచర్ కానీ ముఖ్యమంత్రి వాడుతున్నటువంటి ఫర్నిచర్ కానీ వెహికల్స్ కానీ ఏమైనా సరే ప్రభుత్వానికి అప్పగించాల్సిన బాధ్యత. రాజశేఖర్ గారిని కూడా అడుగుతాం. ఇన్ని రోజులు వాడబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వాటిని హ్యాండ్ ఓవర్ చేసి ఉంటే గౌరవంగా మర్యాదగా ఉండేది. ఈరోజు వీళ్ళు చేస్తున్న కార్యక్రమం ఎట్లా ఉందంటే తిరిగి రివర్స్లో మాట్లాడుతున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యమో అది వైసీపీ వాళ్ళు ఆలోచించుకోవాలా. విద్యాసాగర్ గారు, వైసీపీ నుండి వస్తున్న ఆరోపణలు ఏంటంటే హోంమంత్రిగా అనితని నియమించడం వెనుక అప్పుడు పోలీసుల నుంచి అంటే మీ నేతలు చెప్తుంది వేధింపులు ఉన్నాయి కాబట్టి అదే పోలీసుల దగ్గర ఒక గౌరవం అనేది అనితకు కల్పించారు. మరోవైపు కోడెల శివప్రసాద్ తనయుడు ఏం చెప్తున్నారు, జగన్ ప్రభుత్వ ఫర్నిచర్ ఉపయోగించుకుంటున్నారంటూ ఆయన ఆరోపణలు చేయడం. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మేము న్యాయంగా పోరాడిన వాటికి ప్రతీకారంగా ఇలా ఉపయోగించి ఆరోపణలు గుప్పిస్తున్నారు అనేటువంటి వైసీపీ నేతల ఆరోపణ. ఒకటండి, మేము 2019లో ప్రభుత్వాన్ని కోల్పోయినప్పుడు వెరిఫై చేసుకోమని చెప్పండి, వైసీపీ వాళ్ళని వెరిఫై చేసుకోమని చెప్పండి. అంటే నేను ఈరోజు చెప్తున్న రికార్డెడ్గా మాటను రికార్డ్ పెట్టుకొని తప్పైతే మళ్ళీ రాజశేఖర్ గారిని నన్ను ఇద్దరిని పిలవండి. 2019లో పార్సల్ ఆఫ్ ది ప్రొసీజర్లో ముఖ్యమంత్రి గారు సచివాలయానికి వెళ్ళి రిలీవ్ చేసిన తర్వాత సచివాలయ ఉద్యోగులతో మాట్లాడి అక్కడ నుండి ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆయన అప్పటివరకు ఉపయోగించిన ప్రాపర్టీకి సంబంధించి క్లీన్గా లెక్క కట్టి తిరిగి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ద రికార్డెడ్ ప్రెస్ మీట్ తర్వాత. సో అట్లాగే మంత్రులంతా కూడా
ఇప్పుడు ఏదైతే కోడెల శివప్రసాద్ గారు మాట్లాడారో అంటే ఒట్టి బోగస్ మాటలు మాట్లాడినటువంటి వీళ్ళు వాళ్ళు ఏదో హోండా షోరూంలో పెట్టుకున్నారు ఫర్నిచర్ని చెప్పుకున్న వీళ్ళు ఫర్నిచర్ వాళ్ళు చెప్పడమే తప్ప ఇంతవరకు తిరిగి దాన్ని రికవరీ చేసినట్టు ఎక్కడ చూపించలే. ఐఎమ్ వెరీ సారీ, దిస్ ఇస్ ట్రూ. ఆయన ఎప్పుడైతే ఆ రకంగా ఆరోపణలు వచ్చాయో ఆయన కోడెల శివప్రసాద్ గారు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ నాట్ యెట్ రికవర్డ్ టుడే. 5 years గవర్నమెంట్లో సంబంధం లేదండి. వాళ్ళకుండే ఇంటర్నల్ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పీరియడ్లో వాళ్ళు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఫర్నిచర్ రికవరీ 5 సంవత్సరాల్లో చేయలేకపోయారు. అంటే ఇదేంటంటే మానసికంగా ఒక కుటుంబం మీద కుటుంబ సభ్యుల మీద మానసిక క్షోభను ప్రజల్లో వాళ్ళు పరిచయం చేయడానికి చేసేటువంటి ఆరోపణలు ఇవంతా కూడా. నేనేమంటే ఇందాక చెప్పారు కాకమానికి ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ 1,20,000 కోట్లు అవుతాయి 1,70,000 కోట్లు అవుతాయి నాకు ఎవరు చెప్పారో తెలియదు కానీ నేను ఇప్పుడు నా దగ్గర ఐ హ్యావ్ ఎ డేటా మీకు ఓపిక ఉంటే 2 నిమిషాల్లో కంప్లీట్ చేస్తానంటే అసలు మీరు ఇచ్చిన పథకాలకు ఎంత డబ్బులు ఖర్చు అయింది, మీరు చెప్పిన గొప్పలు ఏవైతే ఉన్నాయో మొత్తం పనికిమాల మాటలంతా ఏవైతే ఉన్నాయో ఏ స్కీములకు ఎవరికంత ఇచ్చారో మొత్తం 12 స్కీములకు సంబంధించి మేము ఇప్పుడు చెప్తున్న వాటికి దానికి ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ ఎంత అవుతుందో మీరు చెప్పండి, వింటానంటే చెప్తా ఇప్పుడే. ఒక్కసారిగా వాళ్ళు పెడుతున్న ఇప్పుడు వాళ్ళు ఏదైతే నేను మళ్ళీ 2 విషయాలు క్లోజ్ చేస్తాను. 2019 నుంచి 2024 వరకు 2014 నుంచి 2019 వరకు స్కీములు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేసింది వైసీపీ గవర్నమెంట్. ఇవన్నీ చేయలేదు, కొన్ని చేసింది. 2019 నుంచి 2024 వరకు ఏవైతే ఉన్నాయో వీళ్ళు కొన్ని స్కీములు చేశారు. నవరత్నాలని అవన్నీ ఇవన్నీ తీసుకొచ్చారు. వాటికి అవుతున్నవి ప్లస్ గతంలో ఉన్నవి ఇప్పుడు మేమిచ్చిన హామీలకు తేడా మీరు నమ్మరండి. 18,000 కోట్లు, జస్ట్ 18,000 crores. వీళ్ళు జీడిపి రేట్లో చెప్పిన అబద్ధం ఏంటంటే 8.5 గ్రోత్ ఉన్నదాన్ని స్టేట్లో 10.5 ఉందని 12.5 ఉందని చెప్పేసి గ్రోత్ రేట్ చూపించారు. మొత్తం బోగస్. ఉన్నదైతే లెస్ దాన్ 8.5%. మా నినాదం ఒకటే, వీళ్ళకి అర్థం కాని భాష ఇదంతా కూడా ప్రోగ్రెసివ్ పాజిటివ్ మెంటాలిటీ కాదు కాబట్టి మా నినాదం ఒకటే, ఒక్క జీడిపి వాల్యూస్ 15,000 కోట్లు. మేము గనక 2-3% పెంచుకోగలిగితే 2-3 సంవత్సరాల్లో ఒక 40 నుంచి 45,000 కోట్ల రూపాయల ఆదాయం పెంచవచ్చు. తద్వారా వచ్చేటువంటి పనుల ద్వారా స్కీములు చేస్తామని చెప్తున్నాం. ఆల్రెడీ 5 పథకాలకు సంబంధించి సంతకాలు అయిపోయినాయి కదా. చెప్పండి విద్యాసాగర్ గారు. ఇప్పుడు మొత్తం ఆ రోజు మీడియాలో ఎలక్షన్ల మునుపు కూడా ఇదే అబద్ధాలు చెప్పారు, ప్రజలు నమ్మలేదు, ఓడించి మూల కూర్చోబెట్టారు. ఈరోజు ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి అదే అబద్ధాలు చెప్తున్నారు. వీళ్ళు ఫస్ట్ 6 స్కీములు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ఉమెన్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, 3 సిలిండర్స్, ఫ్రీ బస్సు రైడు, ఇది మాకు ఏదైతే ఉందో మొత్తం అంతా కలిపి మేము వీటికి అయ్యే ఖర్చు 47,100 కోట్లు అండి. మేము ఇచ్చిన హామీలు 47,100 కోట్లు. వీళ్ళు ఇప్పటి వరకు ఇవి కాకుండా వీళ్ళు పెడుతున్నటువంటి ఖర్చు మొత్తం 12 స్కీముల్లో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం, వైఎస్ఆర్ కాపు నేస్తాం, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ లా నేస్తాం, వైఎస్ఆర్ ఆసరా, లోన్ రియంబర్స్మెంట్ ఫర్ ఎస్హెచ్జి, వైఎస్ఆర్ నవోదయం ఎంఎస్ఎంఈకి సంబంధించి, తర్వాత తోడు జగనన్న తోడు, ఎంఎస్ఎంఈ రీస్టార్టు, వైఎస్ఆర్ బీమా, జగనన్న తోడు స్కీము, ఇది టైలరు, తర్వాత వీళ్ళు ఉన్నారు వాళ్ళకి, వైఎస్ఆర్ వాహన నేస్తాం, తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, వీటన్నిటికీ కలిపి ఇప్పుడు ప్రభుత్వం పెడుతున్న ఖర్చు పోను మేం పెట్టాల్సిన డబ్బులు. ఇప్పుడు వీళ్ళు పెడుతున్నది ఎంత టోటల్గా ఇక్కడ మొదటి 6 స్కీములకు పెడుతున్నారు వచ్చి 7,699 కోట్లు. రెండో స్కీమ్లో వచ్చింది 3,806 కోట్లు. ఈ 12 స్కీముల్లో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మేము ఏ స్కీమ్ క్యాన్సిల్ చేస్తామని చెప్పలేదు. ఎగ్జిస్టింగ్ చేస్తూ అయ్యే ఖర్చు సంవత్సరానికి 47,000 కోట్ల 100 కోట్లలో పోను. ఇవన్నీ పోను మేము పెట్టాల్సిన కోట్లు మొత్తం ఎంత వచ్చిందంటే 17,228 కోట్లు. అంటే ఇంత తక్కువ అమౌంట్ను ఎక్కువ అమౌంట్గా లక్షల కోట్లుగా చూపిస్తూ ఇవి అమలు హావి కావు అని చెప్తున్నది వీళ్ళకి ఎట్ట తెలుసు? నా దగ్గర డేటా ఉంది. వీళ్ళకి ఎవరు చెప్పారు ఆ విషయం? ఒకటైతే. రెండో విషయం, ఆ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేసిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి ముక్క, ప్రతి అక్షరం, ప్రతి ప్రతి నెంబర్ కూడా తప్పే, మొత్తం తప్పే. వీళ్ళు ఈ రోజుకైనా నేనేమంటానంటే ఈ రోజుకైనా మమ్మల్ని పరిపాలన మీద దృష్టి పెట్టాలనుకున్నటువంటి
650 హామీలు ఇచ్చింది మీరు. రాజశేఖర్ అన్న, 650 హామీలు ఇచ్చి దయచేసి దాని గురించి చెప్పండి సార్. దయచేసి నేను మాట చెప్తానండి. 650 హామీల గురించి కాదు చెప్పండి దయచేసి సార్. మాట చెప్తానండి. రాజశేఖర్ మాట 650 హామీలు ఇచ్చారు మీరు 14 ఎన్నికల్లో. ఏం చేశారు? మాట చెప్తా వినన్నా ఇప్పటికైనా వినే నేర్చుకోన్నా. ఇప్పటికైనా వినే నేర్చుకోన్నా. ఇప్పటికైనా వినే నేర్చుకోండి. 2014 నుంచి 2019 వరకు గవర్నమెంట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఇస్ గాన్. వినన్నా వింటే కదా అంటున్నా నేను. వింటే కదా ప్రజల పక్షాన మేము మాట్లాడతాం. అరే మీరు వినే పరిస్థితి ఉంటే మాట్లాడతాడు ఎవడైనా, లేదంటే ఇట్లాగా అరుచుకోండి. ఎవడొద్దన్నాడు? 5 సంవత్సరాలు కూడా అరుచుకోండి. ఎవడొద్దన్నాడు? ప్రజల పక్షాన ఏ ప్రజల పక్షాన? మీరు వినాలంటే ప్రతిపక్ష మీకు అర్థమవుతుందో లేదో? రాజశేఖర్ మీకు అర్థమవుతుందో లేదో? అరవడం వల్ల ఉపయోగం లేదు. ఓకే, నేనేమంటానంటే 2014 నుంచి 19 వరకు 10 సంవత్సరాల క్రితం స్టాటిస్టిక్స్ చెప్తున్నారు ఈయన. అరే నేనేమంటా 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో ఎంత విధ్వంసం జరిగింది కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తన్ని మూల కూర్చోబెట్టారు కదా. దాని గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడతారు నాకు అర్థం కావటం లేదే. తప్పుడు మార్గంలో అధికారంలోకి వచ్చారు. అందరూ ప్రజలకు అంటే 2019 మీరు తప్పుడు మార్గంలో వచ్చారా? 2019 తప్పుడు మార్గంలో వచ్చారా అంటున్నా నేను. విజయం గెలిచామని చెప్పి మేమేదో ప్రజలు మ్యాండేట్ అనుకుంటే మీరు మారరు. రాజశేఖర్ గారు మీరు మారరు. ఇక్కడండి ఇప్పుడు వాళ్ళకి ప్రోగ్రెసివ్ ఆలోచనలు ఉన్నటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి పార్టీ కాదు. ఆ మనుషులు అక్కడ లేరు. కొంతమంది ఉన్నారు రైట్ పీపుల్ ఇన్ రాంగ్ పార్టీ. నేను ఆ పార్టీలో కూడా కొంతమంది నాయకులు చాలా లైక్ చేస్తారు. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. సార్ ఇప్పుడు నేనేమంటానంటే గత 5 ఏళ్లలో ఏం జరిగింది అనేది మీరు ఆరోపిస్తున్నారు. ఈ 5 ఏళ్లలో మీరు ఏం చేయబోతున్నారు? ఆరోపించడం కాదండి. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఏం చేయబోతున్నారు? ఒక్క మద్యం స్కామ్ బయట రాబోతుంది. దాదాపు 45,000 కోట్లు. 45,000 కోట్లు. మీరు చెప్పాల్సిన మైన్స్ అండ్ మినరల్స్ 5 ఏళ్లలో ఏం చేయబోతున్నారు? ఇవన్నీ బయటకు వచ్చేవి తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేద్దామండి. ఫైనల్ గా అంటే ఇప్పుడు ప్రజా వేదిక అలాగే ఉంటుంది. ప్రజల సమస్యలు మీరు ఒక వైపు హిట్ చేస్తే ఆయన ఒక హిట్ చేస్తే నేను చెప్పాలనుకున్నది మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. లెట్ మీ ఆన్సర్ ఫస్ట్. ఇప్పుడు అవినీతి జరిగిందా, అభివృద్ధి జరిగిందా, అభివృద్ధి ముసుగులో స్కీముల ముసుగులో స్కాములు జరిగాయా, 1,000 కోట్ల నుంచి 100 కోట్ల నుంచి 1,000 కోట్లు, 1,000 కోట్ల నుంచి లక్షల కోట్లు ఎవరెవరికి ఎక్కడికి తరలి అనేది ఆల్రెడీ మైన్స్ అండ్ జియాలజీ, మైన్స్ అండ్ మినరల్స్, మద్యము ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా. వాటి మీద తొందరలోనే రాబోతాయి. ఆ వాటి మీద ఏం చేయాలో తెలుసు. కొంతమంది అధికారులు ఎవరైతే అంటగాగినారో 15-20 మంది ఉన్నారో వాళ్ళకు శంకరమాన్యాలు గ్యారంటీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది రెండో విషయం. మూడోది ఇంకా మీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అడ్డగోలు అవినీతి చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు, లేదా అచ్చెన్నాయుడు గారు జైలుకి వెళ్ళారు. కాదండి కాబట్టి మీరు